Arunachal Pradesh belongs to Jesus. Arunachal belongs to Jesus. Arunachal belongs to Jesus. Arunachal belongs to Jesus. All of Arunachal belong to Jesus. Arunachal belongs to Jesus. యాంటీ కన్వర్షన్ బిల్లు తెస్తారట. భయమా? నేను ఎంతో కాలం కిందట చెప్పాను, ఓరి పిచ్చి మొఖాలు, అట్లాంటి చట్టాలు తెస్తే ఇండియా 100% క్రైస్తవ దేశం అయిపోతుంది. ఈ పిచ్చి మొఖాలకు తెలీదు, క్రైస్తవులను శ్రమ పెడితే క్రైస్తవ్యం కార్చిచ్చులాగా బొగ్గున వ్యాపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో 30 ఏళ్ల కిందట మతం మార్పిడి వ్యతిరేక చట్టము తెచ్చారు. 30 ఏళ్లుగా అక్కడికి ఎవరు బయట నుంచి వెళ్ళటానికి వీల్లేదు, సువార్త చెప్పడానికి వీల్లేదు. 30 ఏళ్ల కిందట 30 ఏళ్లుగా అరుణాచల్ ప్రదేశ్లో చట్టం ఉంది, యాంటీ కన్వర్షన్ లా. ఆ చట్టం తెచ్చినప్పుడు 100కి 15 మంది క్రైస్తవులు 30 ఏళ్ళు కఠినంగా చట్టాన్ని అమలు చేశాక ఇప్పుడు 85% క్రైస్తవులు. ఇంటర్నెట్లో ఒక క్లిప్పింగ్ వచ్చింది, లక్షలాది మంది ఒక మైదానంలో చేరి అరుణాచల్ ప్రదేశ్లో ప్రకటించారు, అరుణాచల్ ప్రదేశ్ బిలాంగ్స్ టు జీసస్. అరుణాచల్ బిలాంగ్స్ టు జీసస్. ఆ క్లిప్పింగ్ ఉంది అబ్బుల్ గారు, నేను మీకు పంపినట్టున్నా, దొరికితే అందరికీ సర్క్యులేట్ చేయండి. యాంటీ కన్వర్షన్ బిల్ ఎటుపోయిందండి? ఆర్మ్ పిట్ లిక్ గో అయింది. ట్రాన్స్లేట్ చేసుకోండి. ఆర్మ్ పిట్ అంటే శంక, లిక్ అండ్ గో అంటే అది తిట్టడం కూడా చాలా గౌరవంగా తిట్టాలి. మనం అందరిలాగా తెలుగులో తిట్టొద్దు చీప్గా, మంచి ఇంగ్లీష్లో కానీ సంస్కృతంలో తిట్టాలి. ఏమైంది నీ చట్టం అంటే శంకన ఆగిపోయిందని అర్థం. ఇవాళ రాష్ట్రమే యాంటీ కన్వర్షన్ బిల్లు పెడితే రాష్ట్రమే క్రిస్టియన్ అయిపోయింది. దేశం నిండా పెట్టండి అట్టగే. బుద్ధి జ్ఞానం ఉంటే అది చూసి బుద్ధి తెచ్చుకోవాలి. దేశమంతా చట్టం పెడితే దేశమంతా క్రైస్తవులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. प्रभु का श्री यीशु मेरा शेर है, हम घोषणा कर रहा है. इंग्लिश से बोलेंगे, अरुणाचल बिलोंग्स टू जीसस. अरुणाचल बिलोंग टू जीसस. स्वर्ग सुनो, पृथ्वी सुनो. सब 3 बार बोलेगा हालेलुया.